ఆ వీడియోలో ఏం మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు, హిందువే. గతంలో కోర్టులో కేసు కూడా వేసాడు. ఎందుకు చెప్పుకొచ్చాడంటే ఇదంతా కూడా రేపు 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తున్నాడు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఆయన్ని అడ్డుకుంటే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. సో అలా అడ్డుకోకూడదు. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సంతకం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి హిందూ కాబట్టి వెళ్ళిపోవచ్చు అని మాట్లాడతాడు. సర్లే ఫోన్లో బాగానే ఉందిలే అని చెప్పేసి అనుకున్నా. తర్వాత ఏం మాట్లాడాడంటే ఈ పంది కొవ్వు లేదంటే పంది నూనె, పశువుల కొవ్వు, చేప నూనె ఇవన్నీ కలిసిందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. వీళ్ళు పూజల పేరుతో పూజలు చేశారు. అలా పూజలు చేస్తే ఇప్పుడు ఈ పంది లేదంటే గొడ్డు మాంసం అని లేదంటే చేప నూనె అని ఇవన్నీ వెజిటేబుల్గా మారిపోతాయని అడిగాడు. నాకు దెబ్బకి ఫీజులు ఎగిరిపోయినాయి. ఈ లేఖి తెలివితేటలతో ఈ పనుడు ప్రొఫెసర్ అయిపోయాడా అనిపించింది. పేరు చెప్పదలుచుకోవాలి, అందుకే అనవసరంగా పేరు చెప్పి ఆయన హైప్ చేయడం తప్పితే శుద్ధ దండగా అనిపించింది. మీరు ఈ పిచ్చి తెలివితేటలతో ప్రొఫెసర్లు ఎట్టాగా అయిపోతారే మాకు అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పేసి అందరికీ తెలుసు. విజయమ్మ గారు చెప్పారు చాలా సందర్భాల్లో, షర్మిల గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రతి సంవత్సరం సరే పౌరాలగుట్ట వెళ్ళినప్పుడు కుటుంబం మొత్తం ప్రార్థనే చేస్తారు. అక్కడికి వెళ్ళి చేతిలో బైబిల్ పెట్టుకునే ఉంటారు. రాష్ట్రం మొత్తం చూసుద్ది. ఇవాళ సడన్గా నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి హిందువు అంటాడు. సరే నేనే కాదనట్లా, తప్పనట్లా, ఆ పదం కూడా తప్పనట్లా. ఎందుకంటే మనందరికీ తెలిసిందే మెజారిటీ, నేను పర్సంటేజ్ చెప్పను కానీ మెజారిటీ మతం మారిన వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందూ అనే ఉంటుంది. అక్కడేం మారదు, హిందూ అనే ఉంటుంది. సరే మళ్ళీ దాని గురించి మాట్లాడితే చాలా డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ వేరే లాగా వెళ్తుంది. అది నేను అయినా మాట్లాడదలుచుకోవాలా. కానీ ఈ పనోడు తెలుగుదారుల గురించి మాట్లాడుతున్నా. ఏమైనా నీకైనా బుర్ర ఉందా అసలు? ఎందుకు చేస్తారో, ఏ పూజలు చేసినా ఏ దీక్షలు చేసినా ఎందుకు చేస్తారో, చేసిన పాపం తొలగిపోవడానికో లేదంటే ఇంకొక రకమైన ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోవడానికో చేస్తారు, అంతేనా? అంతే తప్పితే ఈ పంది, ఈ చేప నూనె లేదంటే ఇవన్నీ కూడా వెజిటేరియన్గా మారిపోతాయని చెప్పి చెయ్యరు. నాకు అర్థమైంది మీరేంటి ఇవన్నీ నేను మాట్లాడితే పైకి మాట్లాడితే బాగోదు. ఇది మీకు సంబంధించింది కానే కాదు. ఈ అంశం ఏదైతే ఉందో ఇది మీకు సంబంధించింది కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తాడా వెళ్ళడా అనేది ఆయన ఇష్టం. డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. వెళ్ళినా డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళాలి. ప్రపంచం మొత్తానికి తెలుసు, అందరూ చూసిందే. ఇవాళ కొత్తగా నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు. నువ్వు వచ్చి ఏమి జగన్మోహన్ రెడ్డి గారి సర్టిఫికెట్ ఇవ్వాలి అలా హిందువు అని చెప్పేసి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు చెప్పారు, చెల్లి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారు చెప్పారు అనేక సందర్భాల్లో. అంటే ఏంటి వాళ్ళ అబద్ధాలు? అంటే ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ చాలా దూరం వెళ్ళుద్ది. అందరికీ తెలిసిందే మతం మారినా కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లో రిలీజన్ మారదు, హిందూ అనే ఉంటుంది అక్కడ. ఇది బొడ్డాగా నడినా చెప్తాడు. ఆ మాత్రం దానికి నువ్వు ప్రొఫెసర్ అయిపోవాల్సిన అవసరమే లేదు. ఈ విషయాన్ని బొడ్డాగా నడినా చెప్తారు. సో ఆ అంశాన్ని కూడా ఎవరి మీద పట్టించుకోడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఖచ్చితంగా మారాలి అని ఎవడు పట్టుబట్టినట్టు కూడా నేను చూడలేదు. ఒకవేళ మారాలి మారకూడదు అనేది నాకు తెలియదు, కానీ మెజారిటీ అలాగే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిందే. నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఏమైనా ఉంటుంది, హిందువు అనే ఉంటుంది కదా. కానీ మన హిందువు కాదుగా, మనం హిందువు కాదు. మనం చేసేది ఏంటి? ఒక చర్చిలో పాస్టర్గా, అవునా? మరి నువ్వు ఎందుకు మార్చుకోలేదయా? నీ రిలీజన్లో నీ సర్టిఫికేట్లో ఇక్కడ హిందూ అని కాకుండా నువ్వు ఏ మతాన్ని అయితే అభిమానిస్తున్నావు ఆ మతం పేరు ఎందుకు లేదు అక్కడ? ఎందుకు? మనకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు ఆగిపోతాయని, అవునా?
అంతేనా? సో అలా రకరకాల కారణాలు ఉంటాయి. నేను ఇది తప్పు పట్టట్లే, ఇక్కడ చెప్తున్న వాస్తవానికి. జగన్మోహన్ రెడ్డి దాకా వద్దు. నువ్వు ఇంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు కదా, ఇంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావు కదా, సర్టిఫికెట్లో కరెక్టే హిందూ అని ఉంది. పైగా అందరికీ తెలుసు ఆయన ఏంటి అనేది. మాట్లాడే నీ గురించి కూడా తెలుసు. చాలామంది చెప్పుకొచ్చారు తమరు ఒక పాస్టర్ అని చెప్పేసి అని. నేనే పాస్టర్ అనేది మాత్రం తప్పు పట్టట్లే మిమ్మల్ని. మీ సర్టిఫికేట్లో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో రిలీజియన్ దగ్గర హిందూ అని ఉంటుందా, లేదంటే మీరు అభిమానించే మతం ఉంటుందా? ఏముంటుంది? ఎందుకు మీరు మార్చుకోలేదు? ఇవన్నీ అడిగితే చాలా చండాలం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్పొద్దు. మీ అతి తెలివితేటలు రాష్ట్ర ప్రజల మీద చూపించొద్దు. కొద్దిగా సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఇది మీకు సంబంధించిన అంశం కానే కాదు. ఇది మాకు సంబంధించిన అంశం. ఇంకా చాలామంది, కొంతమంది అప్రమేధాలు ఇంకా మాట్లాడుతున్నారు, వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలే. ఇది మీకు సంబంధించిన అంశం కాదండి, మాకు సంబంధించిన అంశం. మా దేవుడికి సంబంధించిన అంశం, మీకు సంబంధించింది కాదు. అలాగని చెప్పేసి అని మిమ్మల్ని కించపరిస్తేనో, మిమ్మల్ని ఇంకొక రకంగా దూషిస్తేనో, లేదంటే మీ వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు చేస్తేనో మీరు రియాక్ట్ అవ్వాలి. అవునా? ఇది కంప్లీట్లీ మీకు సంబంధించింది కానే కాదు. ఇది పూర్తిగా మాకు సంబంధించింది. మేము చూసుకుంటామండి. ఇప్పుడు మేము చూసుకుంటాం, ఏదైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం. మాకు మనోభావాలు ఎడితే మేము మనుషులమే, అవి దెబ్బతింటాయి అప్పుడప్పుడు. మీకు ఎలాగ మీ గురించి మాట్లాడినా, మీరు అభిమానించే దేవుడి గురించి మాట్లాడినా, లేదంటే మీరు పూజించే దేవుడి గురించి మాట్లాడినా, మీ మనోభావాలు ఎలాగైతే దెబ్బతింటాయో అలాగే కలియుగ దైవం, మా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలోనే తయారు చేసే ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, పంది నూనె కలిపారు, పశువుల కొవ్వు కలిపారు, లేదంటే చేప నూనె వాడారు. ఇలాంటి వార్త విన్నప్పుడు మాకు ఎంతోగానో బాధ కలుగుతుంది. దానిపైన మేము స్పందిస్తాం, మాట్లాడతాం. దీని గురించి మాట్లాడుతూ మిమ్మల్ని విమర్శించామనుకోండి, మిమ్మల్ని విమర్శించినా, ఇంకో మతాన్ని విమర్శించినా, విమర్శ చేస్తే తప్పు. ఇక్కడ ఎక్కడా మీ గురించి మాట్లాడట్లా, వేరే మతాల గురించి మాట్లాడట్లా, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శ చేయట్లేదు, మీ వల్ల మేము నష్టపోతామని చెప్పి చెప్పట్లేదు. మేము చెప్పేదల్లా ఏంటి? మా దేవుడి ప్రతిష్టని దెబ్బతీశారు, కాసులకు కక్కుర్తిపడ్డారో, కమిషన్లకు కక్కుర్తిపడ్డారో, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేశారు అని మా ఏడుపు ఏదో మేము ఏడుతున్నాం, మా పోరాటాలు ఏమి మేము చేసుకుంటున్నాం. అవునా? మీరెందుకంటే ప్రతిదానికి వచ్చేస్తారు? సార్ కొద్దిగా ఆత్రం ఆపుకోండి, మరి అన్నిటికీ గొడ్డలు దించుకోమాకండి. మీ దాకా వచ్చినప్పుడు, మిమ్మల్ని అన్నప్పుడు, మీ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి, బాగుంటుంది. ఇదే సంఘటన ఇలాంటిదే మీకు జరుగుంటే మీరు రియాక్ట్ అవుతారా అవరా? మీరు మాట్లాడతారా మాట్లాడరా? అవునా? అప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి, మతం ముసుగులో మేము వచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మీరేమంటారండి? అప్పుడేంటి? మతాల మధ్య నుంచి పెట్టే ప్రయత్నమా? అంతేనా? సార్ వద్దు, మాకు మీ పైన అభిమానం ఉంది, మీరు గౌరవించే దేవుడి పైన అభిమానం ఉంది మాకు. మీరు నమ్ముతున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని మేము గౌరవిస్తాం, మేము కాదన్నట్లా, మిమ్మల్ని తప్పుపట్టట్లా. కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకొక అతను అన్నాడు, రెహమత్ పాషా అని ఎవరో, ఆయనకు కూడా అదే చెప్పా, పాషా గారు ఇది మీకు సంబంధించిన అంశం కాదు, ఇది పూర్తిగా మాకు సంబంధించిన అంశం, మేము చూసుకుంటాం, మేము మాట్లాడుకుంటాం. ఉదాహరణకి చిన్న లాజిక్ చెప్తే నాకు తెలిసింది, వద్దులే మరీ దెబ్బ అవ్వదు. కాబట్టి ఏంటంటే మనం వీటిని ఇక్కడితో ఆపిస్తే మంచిది. మీ మేధావితనం గురించి మాకు తెలుసు, మీ తెలివితేటల గురించి మాకు తెలుసు, మీరు ఆ తెలివితేటలు మా దగ్గర చూపించొద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా, డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలా పెట్టకూడదా,
పెట్ట అవసరం లేదు అని మీరు సర్టిఫికెట్లు ఇవ్వద్దు దయచేసి. 100% డిక్లరేషన్ పైన సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కన్న తల్లి, సొంత చెల్లి, ఆయన కట్టుకున్న భార్య, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను భగవంతుని నమ్ముకుంటాను, తప్పేం కాదు, అది మేము తప్ప అనట్లా, మీరు వక్రీకరించద్దు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదని చెప్పేసి నువ్వేలా సర్టిఫికెట్ ఇచ్చేస్తావు అని అంటున్నా. మాట్లాడితే ఆయన సర్టిఫికెట్లో ఉంది, పర్సంటేజ్ చెప్పను, మెజారిటీ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన రిలీజ్ అయిన దగ్గర హిందూ అనే ఉంటుందండి. అది అందరికీ తెలిసిందే. చిన్న బొడ్డగాన్ని అడిగినే చెప్తాడు. మీరు ఏదో ఈ పనికిమాల లాజిక్ని తీసుకొచ్చి మాట్లాడడం కాకపోతే, ఈ విషయం నేను ఒప్పుకోవడం కాదు, మీరే చెప్తారు కావాలితే. పోనీ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి ఇక్కడ, మేము చెప్తాం. మీరు పాస్టర్ గారు కదా, మీరు ఒక చర్చిలో పాస్టర్ గారు కదండి, మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి ఇక్కడ, చూపించండి ఒకసారి, బయటకు అలా చూపించండి, తెలిసిపోద్ది అప్పుడు ఎవరేంటనేది. ఇలాంటి లాజిక్లు మాట్లాడంటే బోల్డ్ లాజిక్లు మాట్లాడుతున్నాం, 1 2 కాదు బోల్డ్. వద్దు అక్కడ దాకా మీరు తెచ్చుకోవచ్చు దయచేసి. లేదు అక్కడ దాకా తెచ్చుకుంటాడు, మొట్టమొదటిగా మీ క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రజల ముందు ఉంచి పబ్లిక్గా ఇలా చూపించి, ఇదిగో నాకు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇక్కడెక్కడ హిందూ అని చెప్పేసి లేదు, అప్పుడు మాట్లాడండి. లింక్ వేసి మాట్లాడదు దయచేసి. అందరికీ తెలియని విషయాన్ని, అందరికీ తెలిసిన విషయాన్ని మీరేదో కొత్తగా కనిపెట్టినట్టు, మీకే తెలిసినట్టు మీరు సర్టిఫికెట్లు ఇవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా అనేది మాకు తెలుసు. ఆ విషయం ఏం చెప్పింది కదా, స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈ ఎన్నికల ముందు ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీరు చెప్పని అవసరంలా. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని మన పని మనం చక్కగా, మనకు పని ఉంది, మనకు ఉద్యోగం ఉంది, అది చేసుకుంటే బాగుంటుంది తప్పితే ఇలాంటి మతపరమైన అంశాలపైన, ఇలాంటి సున్నితమైన అంశాలపైన, వీటిపైన మీరు లేఖితనంగా స్పందించి మా చేత అనిపించుకోవద్దు. మీరు మత ఘర్షణలకే దారి తీసేలా మాట్లాడుతున్నారు. ఈ పద్ధతి మానుకుంటే మంచిది. చాలా లేఖితనంగా మాట్లాడుతున్నారు, చాలా చులకనగా మాట్లాడుతున్నారు మీరు. వీళ్ళు వెళ్ళి గుళ్ళో పూజలు చేసేసి ఇలా చల్లేస్తే ఆ పంది, ఒడి మాంసం ఇవన్నీ వెజిటేబుల్గా మారిపోతాయా అని మాట్లాడుతున్నారు మీరు. అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం, బాగా గుర్తుపెట్టుకోండి. మా ఆచారాలు అగౌరవపరచొద్దు, మమ్మల్ని కించపరచొద్దు. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పదే మా దగ్గర చెప్పించుకోవద్దు మీరు.